ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే 2024 నవంబర్ నెలకు సంబంధించిన 2 రకాలైన దర్శనం టికెట్లను టీటీడీ వారు ఈరోజే విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్టు 21వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 74,957 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 33,066 మంది భక్తులు తలనీలాలనైతే సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,12,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రతిరోజు ఉంది అని ఎందుకు చెప్తున్నానంటే, ఫెస్టివల్ డేస్ అప్పుడు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు తిరుమల ఆలయంలో జరిగేటప్పుడు ఇన్ఫాంట్ దర్శనాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఈరోజు అలాంటివేమీ లేదు కాబట్టి సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా కొనసాగుతోందండి. అంటే మరీ ఎక్కువగా లేదు, తక్కువగాను లేదు, మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. ఫ్రీ దర్శనానికి వెళ్లే భక్తులు 12 గంటల పాటు క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. దీన్ని బట్టి భక్తుల యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇక 2024 నవంబర్కు సంబంధించిన 2 రకాలైన దర్శనం టికెట్లను టీటీడీ వారు ఈరోజే విడుదల చేస్తున్నారు. ఇది భక్తులకు శుభవార్త అని చెప్పాలండి. 2024 నవంబర్ నెలకు సంబంధించిన 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లను ఆగస్టు 22వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ సేవల యొక్క ధర అనేది ఒకరికి 500 రూపాయలండి. వీటిని ఆర్జిత సేవలు అంటారు. ఒక ఐడితో ఇద్దరికి ఈ సేవా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అంటే ఒక టికెట్లో 2 నేమ్స్ అనేవి ఎంటర్ చేయొచ్చు. ఈ ఆర్జిత సేవా దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు ఎవరైతే ఉంటారో తిరుమల ఆలయంలో ముందుగా మీరు బుక్ చేసుకున్న ఆ సేవలో కూర్చొని పాల్గొన్న తర్వాత వెంటనే అక్కడి నుంచి స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఆర్జిత సేవా టికెట్లతో మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే 2024 నవంబర్ నెలకి సంబంధించిన 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్లను కూడా ఆగస్టు 22వ తేదీన అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. విర్చువల్ సేవ అంటే ఇందాక నేను చెప్పిన ఆర్జిత సేవా టికెట్లే అండి. బుక్ చేసుకున్న తర్వాత సేవని ఆన్లైన్లో చూసి దర్శనానికి మాత్రం తిరుమల వెళ్ళొచ్చు. ఈ విర్చువల్ సేవా బుకింగ్ అనేది మామూలు టికెట్స్ కంటే కూడా డిఫరెంట్గా ఉంటుందండి. విర్చువల్ సేవా టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు మీరు ఆన్లైన్లో సేవని చూడటానికి ఒక తేదీని, అలాగే తిరుమలలో దర్శనానికి వెళ్ళటానికి ఇంకొక తేదీని, ఈ విధంగా 2 తేదీలను మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ అంటారండి. ఈ విర్చువల్ సేవా దర్శనం టికెట్ల యొక్క ధర కూడా ఒకరికి 500 రూపాయలు. ఒక ఐడితో ఇద్దరికి ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ టికెట్స్ బుకింగ్ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. ఏ దర్శనం టికెట్ అయినా సరే అండి, టీటీడీకి సంబంధించి ఆన్లైన్లో విడుదల చేసిన వెంటనే
ఫిల్అప్ అయిపోతూ ఉంటాయి, ఎక్కువసేపు అందుబాటులో ఉండవండి. మీరు రిలీజ్ చేసిన టైం కంటే 10 నిమిషాల ముందే మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ని, బుకింగ్ డీటెయిల్స్ని దగ్గర పెట్టుకొని ఉండటం మంచిది. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు అక్టోబర్ 1వ తేదీన కాలినడక దర్శనం వెళ్తే మధ్యలో దర్శనం టికెట్లు ఇస్తారా? ఇస్తే ఏ టైంకి ఇస్తారు? దర్శనానికి ఎంత సమయం పడుతుంది? అక్కడికి వెళ్ళాక ఉండటానికి రూమ్లు దొరుకుతాయా అని అడిగారండి. తిరుమల కొండకు వెళ్ళడానికి 2 రకాలైన కాలినడక మార్గాలు ఉన్నాయండి. ఒకటి అలిపిరి మెట్ల మార్గం, ఇంకొకటి శ్రీవారి మెట్ల మార్గం. అలిపిరి మెట్ల మార్గం మధ్యలో ఎటువంటి దర్శనం టికెట్లు ఇవ్వటం లేదు. అయితే అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళే వారి కోసం తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మీరు తీసుకోవచ్చు. మీరు ముందు రోజు రాత్రి నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్లోని సర్వదర్శనం టికెట్లను ఇచ్చే క్యూ లైన్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా దర్శనం టికెట్లు అనేవి దొరుకుతాయండి. ఎందుకంటే తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే, అంటే తెల్లవారుజామున 5:30, 6 గంటల కల్లా కూడా దర్శనం టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయి. ఈ విధంగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు దర్శనానికి అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక శ్రీవారి మెట్ల మార్గం అయితే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్లో మెట్ల దగ్గర మీకు ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. అయితే ఈ టికెట్లను కేటాయించడం మొదలుపెట్టిన 1 గంటలోపే టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయండి. మీరు ఖచ్చితంగా ఉదయం 5 గంటల కల్లా శ్రీవారి మెట్ల మార్గం దగ్గర ఉంటే మీకు దర్శనం టికెట్లు అనేవి దొరుకుతాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన రూల్ ఏంటంటే శ్రీవారి మెట్ల మార్గం దగ్గర దర్శనం టికెట్ తీసుకున్న వారు శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళేటప్పుడు మధ్యలో 1250వ మెట్టు దగ్గర ఖచ్చితంగా మీరు తీసుకున్న దర్శనం టికెట్ని స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. స్కాన్ చేయించుకోకపోతే మీరు దర్శనం టికెట్ తీసుకొని నడిచి వెళ్ళినా కూడా మీకు దర్శనం అనేది ఉండదు. ఈ 2 కాలినడక మార్గాలలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని నడిచి వెళ్ళిన భక్తులకి దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఇక రూమ్స్ గురించి అడిగారు కదా, తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయించడం మొదలు పెడతారండి. ఉదయం 11 గంటల వరకు రూమ్స్ని కేటాయిస్తారు. 11 తర్వాత రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. ఈ రూమ్స్ తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే రూమ్స్ యొక్క కాస్ట్ అనేది 50 రూపాయల నుంచి మొదలవుతుంది. సౌకర్యాలను బట్టేది కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు ఏ రూమ్ తీసుకున్నా కూడా కాషన్ డిపాజిట్ 500 కట్టాలి. మీరు రూమ్ ఖాళీ చేసినప్పుడు మీ యొక్క అకౌంట్కి ఆ 500 రూపాయల కాషన్ డిపాజిట్ని మళ్ళీ రిటర్న్ వేస్తారు మీ అకౌంట్కి. ఇవ్వండి మీరు అడిగిన కాలినడక దర్శనం మరియు రూమ్స్ యొక్క వివరాలు. అలాగే ఇంకొకరు స్పెషల్ దర్శనం ఎంతమందికి బుక్ చేసుకోవచ్చు అని అడిగారు. స్పెషల్ ఎంట్రీ దర్శనం అనేది ఒక ఐడితో ఒకటేసారి 6 మందికి బుక్ చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.